హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్స్. మనకు ఎల్ఐసి అసిస్టెంట్ నుంచి 20,000 ఉద్యోగాలు వస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. మనకు మీటింగ్ కూడా జరిగిందనమాట ఇటీవల కాలంలో. అదేమంటే 19th ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ ద నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ వర్కర్స్ 2025లో జరిగిన ఇది. మనకు ఈ యొక్క డిస్కషన్లో ఏమంటే 20,000 వేకెన్సీస్ ఉన్నాయి, ఎల్ఐసి అసిస్టెంట్లు ఇవన్నీ కూడా భర్తీ చేయాలనేసి ప్రపోజల్తో వెళ్ళింది. పనిగా ఆల్రెడీ ఎవరైతే ఎల్ఐసిలో పనిచేస్తున్నారో వాళ్ళు కూడా పర్మనెంట్ చేయాలనేసి ప్రపోజల్తో వెళ్ళింది. మరి ఎంతవరకు వాస్తవమని చూసినట్టయితే ఇది గత దాదాపుగా 5 ఏళ్ళ పైచిల గురించి ఎల్ఐసి అసిస్టెంట్స్ జాబ్లు వస్తాయి వస్తూనే ఉన్నవి అని. కానీ మొత్తానికైతే ఈ దీంట్లో రిక్రూట్మెంట్ జరగక చాలా ఏళ్ళు అయిపోయిందనమాట. వేకెన్సీ అయితే ఉన్నాయి, ఒక పక్క ప్రైవేటైజేషన్ అనేసి అట్లా ఇట్లా ఊగిసలాడుతుందనమాట. మొత్తానికైతే మాత్రం 20,000 వేకెన్సీస్ త్వరగా ఫిల్అప్ చేయాలి అనేసి డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మరి మీరు కూడా సిద్ధంగా ఉండండి. అంటే ఒకవేళ వచ్చినా రాకపోయినా మనకు దీనిలో నష్టమైతే ఏం లేదు. మనం ఎటు బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతూ ఉన్నాం, అదర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి దాని మాదిరి ఇది కూడా ఉంటుంది. స్పెషల్ కంటే ఏముండదు. దీన్ని కూడా డిగ్రీ పాస్ అయి ఉండాలి, ఏజ్ 8 to 30 years ఉండాలి, లైక్ ఐబీపీఎస్ లాగానే. మరి దీంట్లో కూడా ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో బ్యాంకింగ్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే లెవెల్లో మనకి ప్రిలిమ్స్ ఉండబోతుంది అనమాట. ఇక్కడ కూడా మనకి ఏముందంటే మనకు చూస్తే ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. ఇక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో రీజనింగ్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్, మొత్తం 100 క్వశ్చన్స్ 1 hour టైం ఇస్తాడు. దీంట్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు మరి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో రీజనింగ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ లైక్ ఎస్బీఐ లాగా జనరల్ అవేర్నెస్, ఫినాన్స్ అవేర్నెస్, మార్కెటింగ్ అవేర్నెస్ అంటే ఎల్ఐసి మీద బిడ్స్కొని ఉంటాయన్నమాట. అది క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇదే ఉంటాయి. కాబట్టి మీరు స్పెషల్గా ప్రిపేర్ కావాల్సిందంటూ ఏం లేదు. మన స్పెషల్గా ఏం ప్రిపేర్ కావాలంటే మెయిన్ ఎగ్జామినేషన్లో మనకి జనరల్ ఫినాన్స్ అవేర్నెస్ ప్లేస్లో మనకి ఎక్కువగా ఇన్సూరెన్స్ బిట్స్ అడుగుతారు, అది అప్పుడు చూసుకుంటాం. ప్రస్తుతానికి మాత్రం వస్తూ ఉంది కాబట్టి ఒకవేళ వస్తుందని మేము నమ్మకంతో వెళ్తాం. ఎందుకంటే 20,000 వేకెన్సీ రావడం వల్ల ఖచ్చితంగా ఇది ఒక లార్జెస్ట్ డ్రైవ్ అనమాట. మరి గేమ్ చేంజర్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ ఎగ్జామినేషన్స్కి వాళ్ళందరూ కూడా ఒక గేమ్ చేంజర్ లాంటిది అనమాట. మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 15,000 జాబ్స్ వచ్చినాయి, కానీ ఆంధ్ర తెలంగాణకు చాలా తక్కువ వచ్చాయి. కానీ ఎల్ఐసిలో మాత్రం అన్ని రాష్ట్రాలకు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అవకాశం ఉంది. మనకు ఏపీకి కూడా ఈ విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా 1000 పైచిలకు 2 రాష్ట్రాల్లో 1000 పైచిలకు కూడా మనకు వేకెన్సీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే దీనికి ఆన్లైన్ కోర్స్ కానీ ఆఫ్లైన్ కోర్స్ కానీ మన టర్నింగ్ పాయింట్ కడప నుండి లభిస్తుంది. ఉత్తమ్ అకాడమీ యాప్ నుండి మీకు ఆన్లైన్ కోచింగ్ లభిస్తుంది. కాబట్టి మీరు వరీ కావద్దండి. అయితే మీ యొక్క ప్రిపరేషన్ అయితే మీరు మొదలు పెట్టండి. బ్యాంక్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకు యాజ్ ఈజ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇది నిజమనా అబద్ధమనా అని పక్కన పెట్టేసుకొని ఇది నిజంగానే వస్తే నాకు మంచి అవకాశం అనేసి ప్రిపరేషన్ కొనసాగించడం మిత్రమా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you.